లెట్స్ టాక్ అబౌట్ గామి మ్యాన్. సీరియస్లీ ట్రైలర్ వాస్ సచ్ అ డిఫరెంట్ థింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటుంది. P6 లో ట్రైలర్ చూసాం ఎలా ఉంది. అమ్మ బాబు P6 లో ట్రైలర్ అయితే మాత్రం ఏదో లైట్ లేస్ ఆగం చేసాడు. లైట్ 16:9 కాదు, స్క్వేర్ లైక్ 4:3 1.43 మంచి సూపర్ ఇచ్చిండు. ఫార్మాట్ సెట్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాస్ రియల్లీ గుడ్ మ్యాన్. సీరియస్లీ అంటే లైక్ నేను ఒకటే అనుకున్నా, అరే ఇది ఒకటి ఉంది, ఒకటే పాయింట్ మీద నడుస్తుందేమో స్టోరీ అని చెప్పేసి ఒక థింకింగ్ లో ఉండే నేను. అట్లాంటిది వెన్ ఐ సా ద ట్రైలర్, దీంట్లో 3 పాయింట్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఇంటర్లింక్డా కాదా, సబ్ ప్లాట్స్ అన్నాడు డైరెక్టర్, అవి ఎట్లా సబ్ ప్లాట్స్ అయితే. అండ్ ఆల్సో విజువల్ గా ట్రైలర్ వాజ్ అమేజింగ్. ఎన్ని ఆస్పెక్ట్ రేషియోలు మారుతాయి ఒక్క ట్రైలర్ లోనే. లైక్ 16:9 పోతుంది, 16:9 నుంచి ఒకటిసారి 1.43 వెళ్తుంది, తర్వాత మళ్ళీ మన వైట్ స్క్రీన్ వెళ్తుంది. లైక్ ల్యాండ్స్కేప్లు, లాస్ట్ వచ్చిన లయన్, స్నో లయన్స్ అంట, నాకు అది తెలియదు. ట్రైలర్ ఏంది సడన్ గా అంటే పద్ధతిగానే మాట్లాడారు. ప్రతి ఒక్కరికి డౌట్ ఉండేది మంచులో లయన్స్ అండ్ ఆల్సో మంచు లైన్ లెక్క లేదు, లైక్ స్నో లైన్ లెక్క అనిపించలేదు. వాళ్ళ బడ్జెట్ చాలా తక్కువ, కాకపోతే ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ ఇట్ హ్యాస్ అ స్మాల్ బడ్జెట్ మ్యాన్. చాలా ఎక్కువ స్కేల్ పెట్టి తీసినట్టు అనిపించింది. దాంట్లో ఉండే ప్రతి విజువల్ గ్రాండియర్ అండ్ ఆల్సో ఒక గోల్డెన్ అవర్ పీరియడ్ లో ఈ టైంలోనే షూట్ చేస్తే ఇట్లాంటి విజువలే పడుతుంది అని ఫిక్స్ అయ్యి ప్లాన్ చేసుకుని ప్రీ ప్లాన్డ్ గా కూర్చొని ఆ వెదర్ అట్లా మారిన వెంటనే షూట్ చేసినట్టు చాలా షాట్స్ ఉన్నాయి ట్రైలర్ లో. అది చూసిన తర్వాత నాకు విజువల్ గా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసిన తర్వాత నీ థాట్స్ ఏంటి చెప్పు, తర్వాత అసలు ఏంటి గామి మనకేమనిపిస్తుంది చెప్పు. ఏదో ఒక 1 year నుంచి ఏదో గామి అనే టైటిల్ ఏదో చూస్తున్నాము. తర్వాత రీసెంట్ లో పాడ్కాస్ట్ లోనో దేంట్లో గామి విల్ బి సంథింగ్ బిగ్ అని విశ్వక్సేన్ గారు చెప్పారు. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పక్కకెళ్ళి గామి ముందుకు వచ్చింది ఆ పొజిషన్ లోకి. ఇట్ వాస్ ఆల్ ఓకే ఫైన్, లైక్ ఇట్ టిపికల్ విశ్వక్ గారి ఫిల్మ్ అన్నట్టుగా ఉన్నాను. కానీ వాళ్ళు హైప్ చేసినప్పుడు సంథింగ్ ఇస్ దేర్ అని అనుకున్నా. గామి అంటే ట్రావెలర్ అని అన్ని కొన్ని అదే తెలుసుకున్నాం. గామి నాకు తెలియదుగా ట్రావెలర్, కానీ సీకర్ ట్రావెలర్. ద మూమెంట్ ట్రైలర్ హిట్స్ మ్యాన్. స్టార్టింగ్ ఆ సోనీ ఎస్క్ పారామౌంట్ ఎస్క్ స్టైల్లో 3 seconds కట్ చూడంగానే ఇట్ గ్రాబ్ మీ మ్యాన్. లైక్ ఒకవేళ ఆ కట్ లేకుండా ఉండుంటే కొంచెం టైం పట్టేదాను, ఒక 5-10 seconds నేను వచ్చేవాడిని, టైం పట్టేదాను. బట్ ఆ కట్ చూడంగానే అయిపోయింది. ఆ తర్వాత నుంచి నా మైండ్ పనిచేయాలి. అరే బాబు మీరు ఏదో బడ్జెట్ చెప్తున్నారు, క్రౌడ్ ఫండింగ్ అంటున్నారు. క్రౌడ్ ఫండింగ్ ఎంతమంది ఫండ్ చేస్తారు ఆ ఫిలిం కి? తర్వాత 6 ఏళ్ళు అంటున్నారు, 10 ఏళ్ళు అంటున్నారు, ఏం తీసారు రా బాబా అన్నలాగా వెళ్ళిపోయింది అనమాట. ద వే దే షోడ్ కెమెరా క్వాలిటీ. అరే నీకు ఇప్పుడు 6 years నుంచి నువ్వు ఒక హ్యాండ్ హెల్డ్ కెమెరాస్, అవి కూడా మళ్ళీ దే ఆర్ నాట్ ఈవెన్ బిగ్ 40 kg రెగ్గులు కాదు, ఏం కాదు, హ్యాండ్ హెల్డ్ కెమెరాస్ అంత షార్ప్నెస్ అనేది లైక్ ఇట్ విల్ కమ్. బట్ నీకు కలర్ గ్రేడింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ రా దీంట్లో. నీకు ఆ క్వాలిటీలో నీకు అర్థమైపోద్ది. ఎంత ఎక్సలెంట్లీ గ్రేడ్ చేస్తే కానీ నీకు ఆ టైప్ అవుట్పుట్ రాదు. ఫ్రమ్ వాళ్ళే కెమెరా యూస్ చేశారు అంటే ఆమె చెప్తున్నారు. దేవదాసి క్యారెక్టర్ వేస్తారు కదా, ఆమె పేరు నాకు తెలియదు. ఆమె అభినయ్ గారు. ఆమె సింప్లీ హ్యాండిల్ లో షూట్ చేస్తారు, అయిపోయింది అంటారు. నేను అడుగుతాను ఇదేమన్నా పెద్ద సినిమా అని మా నాన్న అడుగుతున్నాను. వాళ్ళేమో పెద్దది ఇది చూడు అంటారు. పెద్ద వాళ్ళందరూ నువ్వు బాగా చేసావని చెప్తున్నారు, సినిమా చూసానని చెప్తున్నారు. లైక్ బిహైండ్ ద స్టోరీస్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. లైక్ ట్రైలర్ చూడంగానే నాకు ఇంకా అనిపించింది వెనకాల ఏం జరిగింది అని. కొన్ని షార్ట్స్ ఇష్యూస్ ఉన్నాయంటే ఏ సినిమా పర్ఫెక్ట్ కాదురా. నాకైతే ద అచీవ్మెంట్ దట్ ఈ ట్రైలర్ అంటే లైక్ ఒకటి చెప్తా, ఫిక్స్ అయిపోయింది. సినిమా 5 ఏళ్ళు తీసారు. దే వెంట్ ఆన్ గెరిల్లా షూటింగ్ అని చెప్పి దే చాలా కష్టపడ్డారు. క్రౌడ్ ఫండ్ అయింది, అదైంది. విజువల్స్ ఆర్ రియల్లీ గుడ్. సినిమా బోరింగ్ ఉండొచ్చు, సినిమా బాగా ఉండొచ్చు. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. మనిషిని ముట్టుకుంటే చచ్చిపోతాడు, లైక్ ముట్టుకుంటే హీ హాజ్ అ కండిషన్ అండ్ ఎవ్రీథింగ్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. విజువల్స్ ఎక్కేసినాయి, మామూలు లేదు. మ్యూజిక్ కూడా బాగానే అనిపించింది. ఇంకొకటి మనం చెప్తున్నాం, ఈ మధ్య వచ్చే ట్రైలర్ లేవి కూడా ఒక లైన్ చెప్పి నేను సినిమాలోకి తీసుకెళ్లట్లేదు. కానీ దిస్ థింగ్ ఐ థింక్ ఎక్సలెంట్లీ డెలివర్ చేసింది. అంటే కోర్ పాయింట్ ని చూపించింది కదా, పర్ఫెక్ట్. ఇట్లా ముట్టుకుంటే చచ్చిపోతాడు. ఇప్పుడు ఏంది మొక్కని ఎత్తుకొని పోవాలి. అది ఎక్కడ ఉంది అంటే మొక్కని పట్టుకోవాలి, దాని చర్మస్పర్శ తగలాలి, సంథింగ్ ఏదో ఉంది, దాన్ని పట్టుకుని రావాలి. ఒక క్వెస్ట్. దాంతో పాటు ఇంకో 2 సబ్ప్లాట్లు జరుగుతూ ఉంటాయి. అదేంటి, నువ్వు థియేటర్కి వెళ్ళి చూసుకో. బట్ ద పాయింట్ వాజ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ విత్ ఫెంటాస్టిక్ విజువల్స్. నువ్వు దీన్ని PCX లోనే చూడు అన్నట్టుగానే వాడు స్టార్టింగ్ నుంచి ప్రమోషన్ అట్లా చేసిండు. PCX లోకి వెళ్ళిండు, ట్రైలర్ వదిలిండు, అక్కడ సందీప్ రెడ్డి వంద తీసుకొచ్చిండు. ఇట్ హ్యాడ్ వెరీ పేరుకి స్మాల్ సినిమా అనిపిస్తుంది కానీ లైక్ ద హైప్ వాజ్ రియల్ మ్యాన్. లైక్ హనుమాన్, చాలా మంది అంటున్నారు చాట్లో. ఇప్పుడు హనుమాన్కి కూడా ఇట్ స్టార్టెడ్ విత్ అ స్మాల్ ఫిల్మ్, ద హైప్ వాజ్ రియల్లీ బిగ్. తర్వాత పెట్టింది. ఇప్పుడు హనుమాన్ అంత రేంజ్ లో ఉందంటే ఆబ్వియస్లీ కాదు, ఆబ్వియస్లీ దాన్ని మారుతుంది. బట్ హనుమాన్ వాజ్ సంథింగ్ చెప్పలేం. అది తర్వాత సంగతి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెరుగుతవచ్చు, ఇంకా బాగుండొచ్చు సినిమా, మనకి అది తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తా, సినిమా బాగుంటేనే ఆడుతుంది భయ్యా. లైక్ ద వాట్ ఈస్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వాళ్ళ బడ్జెట్, వాళ్ళ థియేట్రికల్ బిజినెస్ ఎట్లా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. నాకు గామి షుడ్ బి అ మెమరబుల్ ఫిల్మ్.
గుర్తుండిపోయే సినిమా ఉండాలి. వెనక సాంబార్ గాళ్ళు, కింద వాళ్ళు, పైన వాళ్ళు అందరు ఏమంటే మలయాళం సినిమాలు, మరాఠీ సినిమాలు, వేరే వేరే వాళ్ళందరూ ఆర్ట్ సినిమాలు తీస్తున్నాం బ్రో అని చెప్పేసి అంటున్నారు కదా. గామి ఇంకో ఆన్సర్ అవుతుంది. ఇప్పటివరకు మనం అలాంటి సినిమాలు చేయలేదంటే చేసినాం, అలా కళ్ళు దొబ్బుంటాయి కాబట్టి వాళ్ళు సరిగా చూడరు. అలాంటి ఇట్లాంటి జానరా సినిమాలు కూడా ఉంటాయి మన దగ్గర, అంత పెద్ద సినిమాలు కూడా ఉంటాయి. అండ్ గామి క్యాన్ క్రియేట్ వాట్ యూ సే మార్కెట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఫిల్మ్స్. ఎట్లయితే అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింకింగ్ లో వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దీంట్లో 100% ఒక విశ్వక్సేన్ గారు, చాందీ చౌదరి కాకుండా అక్కడ ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ కాకుండా మీతో అందరు కొత్తలే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఏది లేదు. దే బిన్ వర్కింగ్ ఫర్ లైక్ 5 years, అట్లీస్ట్ ఒక 5 years. ఇవన్నీ చూస్తూ ఇంత చేసిన తర్వాత ఇఫ్ దే సక్సీడ్, ఖచ్చితంగా లైక్ ఇంకొక పెళ్లి చూపులు టైప్, ఇంకొక తరుణ్ భాస్కర్ టైప్ ఇంకోటి క్రియేట్ అయితే, ఇంకో సందీప్ రెడ్డి వంగారా, లైక్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్యాన్ హ్యాపెన్. గామి షుడ్ బి దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ రియల్లీ అప్రిషియేట్ విశ్వక్సేన్ టు డూ దిస్ ఫిల్మ్. ఆయన వేరే సినిమాలు ఉన్నా కానీ దీనికి టైం పడుతుంది తెలిసి తీసుకోలేదు. అండ్ ఆల్సో హీ వర్క్డ్ వెరీ హార్డ్ విత్ ఇట్. అండ్ ఎందుకంటే ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో ఇంత కష్టపడి చేయడం వేరు. ఈ సినిమా జరుగుతుంటేనే 3-4 సినిమాలు కంటిన్యూస్ అవుతున్నాయని, అరే ఏదేదో తలకాయ నొప్పిరా వద్దురా బాబుని ఆల్రెడీ నడుస్తున్నాయి కానీ చెప్పేసి దాన్ని వదిలేలే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నేను ఇప్పుడు సినిమా చూసి ఇప్పుడు లైక్ సినిమా చూడలేదు కాబట్టి నాకు ఏది తెలియదు. అండ్ ఆల్సో సినిమా చూసిన తర్వాత నా థాట్ టోటల్ నేను అనుకున్నంత డిఫరెంట్ కావచ్చు, మొత్తం మారిపోవచ్చు. టాకింగ్ అబౌట్ నేను నిన్న మన పర్మిట్ రూమ్ లో విద్యాధర్ డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చిండు, లైక్ ఒక పాడ్కాస్ట్ జరిగింది, 2 hours 40 minutes కూర్చొని మాట్లాడి మొత్తం విన్నా వాట్ ఈస్ హిమ్ అని చెప్పేసి, అతను ఆయన క్యారెక్టర్ అంతే నాకు కొంచెం ఐడియా అయితే వచ్చింది గ్యారంటీగా. సో ఇదంతా చూసిన తర్వాత ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు సక్సీడ్ లైక్ ఎనీథింగ్. చాలా బాగా నచ్చింది నాకు ట్రైలర్, చాలా బాగుంది. ఐ వాంట్ దిస్ టు సక్సీడ్. అండ్ ఆల్సో ఈ ఇయర్ పెద్ద సినిమాలు ఎన్నున్నా కానీ చిన్న సినిమాలు ఆ సక్సెస్ ని పాల్పంచుకుంటే 50-50 రేషియోలు ఉండాలని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అండ్ ఆల్సో వీ క్యాన్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ బ్యాంగ్ ఫర్ బక్. ఇప్పుడు ఒకసారి వచ్చిన మనకి ఇప్పుడు ఏదో బాయ్స్ వచ్చింది మలయాళంది, కరెక్ట్ నాకు నోరు తిరగది, దా బాయ్స్ అంటే తెలుగులో వస్తుంది కాదురా, మొన్న మలయాళంలో లోయలో దిగిన అదొకటి ప్రేమలో అని చెప్పేసి అవి నడుస్తున్నాయి కదా. అలాంటిది మనది కూడా గామి, హనుమాన్ అండ్ ఆల్సో ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి పైప్ లైన్ లో, అవన్నీ ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వాలి. మనకి ఇంకా ఎక్కువ లైక్ రెవెన్యూ క్రియేట్ కావాలి అండ్ ఆల్సో మార్కెట్ క్రియేట్ చేయాలి. ఇలాంటి జానర్ ఫిల్మ్స్ కూడా రాబోతున్నాయి. సో దట్ ఫ్లరిష్ అవుతుంది. నాకు ఐ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆల్సో. నేను ప్రతి సినిమా వర్కౌట్ అయితే అని చెప్పలేము, బట్ స్టిల్ వర్కౌట్ అయితే బాగుంటుంది అంతే. ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఏంటంటే ఒక 10 సినిమాలు రిలీజ్ అయితే ఆ మంత్ లో లెట్స్ దాంట్లో ఒక 5 కమర్షియల్ సినిమాలు అంటే సరే 5 మీడియం రేంజ్ బిగ్ రేంజ్ సినిమాలు అంటే యువర్ ఓకే నువ్వు ఫెమిలియర్ గా ఉంటావు, నువ్వు వెళ్తావు థియేటర్కి, ఇట్స్ ఓకే ఫర్ యూ. నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే యూ ప్రిఫర్ దోస్ 5 ఫిలిమ్స్ అవుట్ ఆఫ్ 10. మిగతా 5 ఫిలిమ్స్ లో 1 or 2 కొన్నిసార్లు 0 ఫిలిమ్స్, అవన్నీ కూడా లో బడ్జెట్ ఆర్ నువ్వు నోటీస్ చేయలేవు ఆ ఫిలిం ని. అలాంటి ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి, దాంట్లో 1, 2 లేదా ఏది సక్సెస్ కాదు, కానీ ఆ మిగతా 5 లో అట్లీస్ట్ 3 సక్సెస్ అవుతాయి అంటే లైక్ యూజువల్లీ. అయితే ఈ 2023 అనేది ద వరస్ట్ నాకు తెలిసి. మనం ఆ ఫేజ్ ఎప్పుడో చూసుంటాం, అంత బ్యాడ్ ఫేజ్. సలార్ వచ్చి కొంచెం ఏదో కొంచెం అటు ఇటు సర్దింది, కానీ యానిమల్ కానీ సలార్ కానీ కొన్ని సర్దిని, కానీ బట్ వరస్ట్ ఫేజ్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎన్ని హోప్స్ పెట్టుకున్న ఫిలిమ్స్ ఉన్నాయి, ఎన్ని పెద్ద ఫిలిమ్స్ కానీ చిన్న ఫిలిమ్స్ కానీ చాలా పోయినాయి. 2023 సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. అయితే కానీ 2024 లైనప్ ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే, బీట్ ఫ్రమ్ సంక్రాంతి అసలు. లైక్ సంక్రాంతిలో మనము ఎన్నో లైక్ సైంధవ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాము, గుంటూరు కారం మీద ఎన్ని పెట్టుకుని ఉంటాము, అవి వర్గాలేదు, ఇట్స్ ఫైన్. బట్ 50% సక్సెస్ రేట్ ఉంది సంక్రాంతికి ఈ ఇయర్. అండ్ ఇప్పుడు గామి సంథింగ్ నువ్వు అనుకుంటున్నాము మనము, ఇది కానీ వర్కౌట్ అయితే ఎంత పెద్ద పాత్ లే అవుతుంది అంటే పెద్ద ఇన్స్పిరేషన్ స్టోరీ అవుతుంది ఫిలిం. అండ్ దీని ఆల్రెడీ మల్టిపుల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు, కానీ ఆ మిగతా రిలీజ్ ఫేట్ అనేది నోబడీ నోస్. తెలుగు వరకు అయితే వీళ్ళు ఇంకా ప్రమోషన్స్ కూడా ఇంకా స్ట్రెంథన్ చేయాలి. బట్ ద థింగ్ ఇస్ దట్ ఫిలిం 10 ఏళ్ల నుంచి చాలా స్ట్రింజెంట్ బడ్జెట్ తో మెయింటైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇప్పటికిప్పుడు నాకు తెలిసి వీళ్ళు ఒక 1 year లో ఖర్చు పెట్టిన బడ్జెట్ అంతా తీసుకొచ్చి ప్రమోషన్స్ కి పెడితే గానీ పని కాదు. అంటే యూవీ ఉంది కదా ఇంకా, యూవీ కెన్ హ్యాండిల్. యూవీ అనుకుంది, కానీ యూవీ ఎంత హ్యాండిల్. ఇప్పుడు 9 కోట్లు పెట్టి అమ్మారు, నాకు తెలిసి వాళ్ళు ప్రశాంతంగా హాయి కూర్చున్నట్టున్నారు. లైక్ అమ్మాయి 9 కోట్లు మనం ఎంత దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నా కానీ ఎంతో కొంత లాభం వచ్చింది అన్న ఫీలింగ్ లో ఉండుంటారు యూవీ వాళ్ళు. బట్ హౌ మచ్ ఆర్ దే గోయింగ్ టు లైక్ ఎంత పెడదాం, ఎంత ప్రమోట్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంక ఎన్ని రోజులు ఉంది, వాళ్ళ థర్డ్ 5 days. నాకైతే ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ మౌత్. No matter how much you promote these kind of genre, these kind of films, always word of mouth ఉంటుంది. అండ్ ఆల్సో ట్రైలర్ చూసిన తర్వాత ఏదో పెద్దగా అనిపిస్తుంది కరెక్టే,
కాకపోతే లైక్ ఎక్కడ కూడా జస్ట్ అండ్ ఆల్సో మార్కెట్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ప్రతి సినిమాకి డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో భీమా ఒక అదే రోజు రిలీజ్ అవుతుంది సినిమా, మార్చ్ 8 నాడు ఎన్ని రీ రిలీజ్ ఉన్నాయి తెలుసా, రీ రిలీజ్ అవి అండ్ లైక్ అర్థం కాదు. తెలుగు 2 సినిమాలు ఉన్నాయి, తెలుగు 2 సినిమాలు ఉన్నాయి, అవి కాకుండా ఈ రీ రిలీజ్లు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే మార్కెట్ క్రియేట్ అయిందా, థియేటర్లు అంతా ఖాళీగా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు అలాట్ చేయట్లేదా, వేరే బెటర్ డేట్స్ దొరకట్లేదా మిగతా వాళ్ళందరికీ, నాకు అదే అర్థం కాలేదు అనమాట. బట్ నాకైతే మాత్రం దిస్ ఫిల్మ్ హ్యాస్ టు వర్క్. కాకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంత ప్రమోట్ చేయగానే వర్డ్ ఆఫ్ మౌత్ ఇంపార్టెంట్. సినిమా బాగుండాలి, సినిమా బాగుంటే ఇంకో 2 సినిమాలు ఇలా రావాలి. విద్యాధర్ యాజ్ ఎ డైరెక్టర్ ఐ వాంట్ టు వాచ్ హిమ్, ఇంకా ఎలా చేస్తాడో. 5 ఏళ్ళు చేయకుండా నెక్స్ట్ సినిమా తొందరగా చేసేస్తే బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నాను. రాజమౌళి కాంపిటీషన్ ఇచ్చినట్టున్నాడు. ఆయన 10 ఏళ్ళు వర్క్ చేసుకుంటూ లాస్ట్ 5 ఏళ్ల నుంచి షూటింగ్ చేస్తే కష్టమే. బట్ లైక్ నాకు తెలుసు బడ్జెట్ ప్రాబ్లమ్, అదే అంటున్నా నేను. సెకండ్ ఫిల్మ్ అయినా లైక్ ఇలాంటివి చేయకుండా తొందరగా చేస్తే టీఎఫ్ఐ ఆడియన్స్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వెరీ ఎక్సైటెడ్ ఫర్ గామి. ఏమవుతుంది ఇంకోటి చెప్తున్నారు, ఆయన ఎక్కువ రియల్ లొకేషన్స్ కి వెళ్తారని. ఐ థింక్ దట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం మ్యాన్. ఇఫ్ యూ హావ్ ద బడ్జెట్ యూ కెన్ ఈజీలీ డూ. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మార్కెట్ అండ్ బడ్జెట్ హ్యాస్ టు బి బాగుండాలి, దాన్ని బట్టి చూడాలి. బట్ చూద్దాం ఏమవుతుందో. గామి మీ థాట్స్ ఏంటి అసలు? నాకైతే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది.